కొన్ని కప్పలు ప్రాణశక్తిని తీసుకొని అల్పాయుషులై అన్నతి కాలంలోనే చనిపోతాయని చెప్తున్నారు. ఇవి తమ సమిష్టి ఆత్మలో లయమైనప్పుడు వాటికి కలిగిన ఆ మరణయాతన ఇతర కష్టాల కొద్దిపాటి అనుభవం ఆ సమిష్టి ఆత్మకు అందుతుంది. ఎప్పుడైతే కప్ప కొంతకాలం జీవనయాత్ర సాగిస్తుందో అప్పుడు తను మరణించేటప్పుడు ఎలాంటి సంఘటనతో తను మరణిస్తుందో ఆ మరణయాతన అనుభవంగా తీసుకుంటుంది. తర్వాత తన జీవన శైలిని కూడా కొంత అనుభవంగా తీసుకొచ్చుకుంటుందంట. ఇప్పుడు ఆ సమిష్టి ఆత్మ ఇంత క్రితంలా స్వచ్ఛంగా నీళ్లలాగా అనుభవ శూన్యం కాదు. ఎప్పుడైతే కప్ప జన్మ తీసుకోగానే ఎమ్మటే మరణించినట్లయితే దానికి అనుభవం ఎట్లా లేకుండా ఉంటుందో అలా కాకుండా దీనికి అనుభవం ఉంటుంది అని చెప్తున్నారు. మరికొన్ని కప్పలు మరింత కాలం బ్రతికి మనుషుల మధ్యకు వస్తాయి. అప్పుడు ఆ కప్ప తనను బాధిస్తున్న హింసిస్తున్న మనిషిని చూసి భయపడటం, పారిపోవటం, అవకాశం ఉంటే దాక్కోవటం, మనుషుల చుట్టుపక్కలకే పోకుండా ఉండటం నేర్చుకుంటుంది. కప్ప ఎప్పుడు మనకి ఎదురుపడి ఉండదు. మనుషుల అలికిడి వినపడంగానే గబగబా ఒక రాయి కిందకో లేదా నీళ్ళల్లో దూకటమో అట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? వీడేదో ఒకటి చేస్తాడు, నన్ను చంపేస్తాడన్న భయంతో అలా దాక్కుంటుంది. కాలక్రమేణా అది చనిపోతుంది. ఆ మరణం సహజ మరణం కావచ్చు, కానీ ఎక్కువ శాతం కప్పలు మానవుని విచక్షణారహిత క్రూరత్వం వల్ల కానీ తమ జాతికి సహజ శత్రువైన పాములు లాంటి జంతువుల వల్ల కానీ చనిపోతాయి. కొన్ని కప్పలు మాత్రమే, అంటే ఆ నీళ్లలో దాగి ఉండటం మరి లేదా రాళ్లల్లో ఉండటం అలా ఉన్న కప్పలు మాత్రమే కొన్ని సహజంగా మరణం చెందుతాయి. కానీ ఎక్కువ శాతం పాములు, ఇప్పుడు నీళ్లలో కూడా పాములు తిరుగుతూ ఉంటాయి, ఆ పాములైనా కూడా వాటిని ఆహారంగా తీసుకోవచ్చు, అప్పుడు అలా మరణిస్తాయి. లేదా మానవుడు తన క్రూరత్వం ద్వారా ఆ కప్పల్ని చంపి తన ఆహారంగా చేసుకొని తినడం ద్వారా కానీ లేదా తను చంపడం కానీ జరుగుతూ ఉంటుంది, అలా కానీ మరణం పొందుతాయని చెప్పి చెప్తున్నారనమాట. ప్రాణశక్తిలోని ఈ భాగాలు ఒక్కొక్క కప్ప ఒక్కొక్క భాగం సమిష్టి ఆత్మలో తిరిగి ఆ సమిష్టి విభాగం నుంచి విభిన్న అంశాలుగా బయటకు వచ్చి ప్రాణశక్తి స్వచ్ఛమైన నీరులా ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా కప్పలన్నీ కూడా ప్రాణశక్తిని కోల్పోయి సజీవంగా తయారవుతాయి, అవన్నీ విభిన్న అంశాలుగా సమిష్టి భాగంగా తయారయ్యి విభిన్న అంశాలుగా బోళ్ళన్నీ అంశాలుగా తయారవుతాయి. వాటన్నిటికి కూడా ప్రాణశక్తి వస్తుందని చెప్పి చెప్తున్నారు. అవి నీరు ప్రవహించే నీరు మాదిరిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. మరణానంతరం సమిష్టి ఆత్మలో కలుస్తున్న ఈ అంశాలకు రకరకాల బాధల అనుభవాల రంగులు ఉంటాయి. వీటన్నిటికి కూడా అనుభవాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే తన జీవిత కాలంలో ఎన్నో అనుభవాలు చూసుంటుంది తను. అవి సంతోషమై కావచ్చు, బాధాకరం కావచ్చు, భయానకము కావచ్చు. ఏయన్నా తనను చంపేయాలనుకున్న వచ్చిన జంతువుల్ని కానీ మరి సర్పాలను కానీ మనుషులను కానీ చూసి వాటి అనేకమైన భయాలకు తాను లోనై ఉండొచ్చు. అవన్నీ కూడా తన అనుభవపూర్వకంగా తెచ్చుకుంటుంది అని చెప్తున్నారు. ఇంకొక ఆత్మలో తను ఆత్మకి మారేటప్పుడు. కాబట్టి స్వచ్ఛమైన నీటికి రకరకాల రంగులు కలుస్తాయి. ఇవన్నీ అనుభవాలన్నీ కూడా వాటికి కలుస్తాయని చెప్పి చెప్తున్నారు. దేనికి? ప్రాణశక్తి కలుస్తాయని చెప్తున్నారు. ఆ అన్ని కప్పల అనుభవాలు వచ్చి ఈ సమిష్టి ఆత్మలో కలుస్తాయి. ఆ కప్పల అనుభవాలన్నీ కూడా ఈ ఆత్మలో కలుస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ కప్పలలో దేనికి ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ప్రతి కప్ప ఒక సమిష్టి ఆత్మలో భాగమే. వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ ఉండవు. ఆ ప్రాణశక్తులన్నీ కూడా వచ్చి ఆత్మలో కలుస్తాయి అన్నమాట. అప్పుడు మనకి అన్ని వేల ప్రాణశక్తులు ఆత్మలో కలిసినప్పుడు అన్ని రకాల రంగులు అక్కడ పులుముకున్నట్టుగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. పరిణితిలోని ఈ దశలో 1-2 జన్మలు అయిపోయాక ప్రాణశక్తి తన అనుభవసారంతో మరో స్థాయికి వెళుతుంది. పరిణితిలోని ఈ దశలన్నీ 1-2 జన్మలు అయిపోయిన తర్వాత కప్ప జన్మలోంచి ఇంకొక జన్మలోకి వెళ్ళటం, ఆ జన్మలోంచి ఇంకొక 2-3 జన్మలు అయిపోయిన తర్వాత అనుభవ సారంతో ఇంకొద్దిగా స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే అనుభవం పెరిగింది తనకి. ఫస్ట్ కప్ప జన్మ తీసుకున్నప్పుడు తనకి ఎటువంటి రంగులు లేవు, ఎటువంటి అనుభవాలు లేవు. అప్పుడే తను మరణించిపోయినట్టయితే అసలుకి ఏ అనుభవం లేదు. కానీ తను జీవనయాత్ర కొంతకాలం సాగించి మరణించి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ మరణించి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ మరణించినట్లయితే ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా అనుభవాలన్నీ కూడా తనతో పాటు ఆత్మలోకి వస్తాయని చెప్తున్నారు.
20,000 30,000 కప్పపిల్లలుగా పుట్టే బదులు ఒక్కసారి ఒక 10,000 ఎలుకలుగానో లేదా చుంచులుగానో పుడుతుందన్నమాట. అప్పుడు మళ్ళీ తన జన్మని మార్చుకుంటుంది. ఎప్పుడు కప్పల్లోనే జన్మ తీసుకోదు, ఈసారి ఎలుకల్లో తీసుకుంటుందంట. ఆ ఎలుకల్లోకి జన్మ తీసుకొని అక్కడ మారుతుంది. కొన్ని అన్నీ మరీ వేలు కాకుండా ఒక 10,000 ఎలుకల్లాగా అట్లా పుడుతుందంట. ఈ ఎలుక పుట్టుకతోనే మనిషి పట్ల, తన సహజ శత్రువుల పట్ల భయంతో పుడుతుంది. ఎలుక పుట్టడంతోనే భయంతో పుడుతుంది. పిల్లి తినేస్తుంది, పిల్లి కనబడితే తినేస్తుంది, ముంగిసి కనబడితే తినేస్తుంది. మరి మనుషులైతే ఇక ఎలుకల్ని ఇంకా చావగొట్టి వదిలిపెడతారు. వాటిని కూడా ఆహారంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలుక ఎందుకంటే ఆహారాన్ని అంతటిని కూడా పాడు చేస్తుంది, మరి ఇంట్లో కూడా గుంటలు పెట్టి ఇంటిని అంతా నాశనం చేస్తుందని చెప్పేసి మానవుడు కూడా ఎలుకను చూడగానే ఏం చేస్తాడు, చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అది భయంతోనే పుడుతుందంట. ఎందుకని తన పుట్టుక అంతా కూడా భయానకం అన్నమాట. తను పుట్టిన దగ్గర నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటానికి ఎప్పుడు తను యుద్ధం చేస్తూనే ఉండాలి. అందుకని తను భయంతోనే పుడుతుందంట. ఆ పుట్టుక భయంతోనే ఉంటుంది. ఆ ఎలుక పుట్టుకతోనే మనిషి పట్ల, తన సహజ శత్రువుల పట్ల భయంతో పుడుతుంది. క్రితం దశలో ఆ భయమే కదా తను నేర్చుకుంది. క్రితంలో కప్ప జన్మలో ఎత్తినప్పుడు భయంతోనే ఉంది. మళ్ళీ తర్వాత కొన్ని జన్మలు తీసుకున్నా కూడా 2-3 జన్మలు తీసుకున్నా వాటితోనూ భయమే ఉంది. కాబట్టి ఎలుక జన్మలు ఎత్తినప్పుడు పూర్తిగా భయంతోనే ఉంది అని చెప్తున్నారు. ఇక భయమే అన్నమాట తనకు మిగిలింది. ఈ జన్మ పరంపరలో ఆ భయం పెరుగుతూనే ఉంది. ఇక ఎలుకలుగా పుట్టినప్పుడు తను ఇంకా భయంతోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఈ జన్మలో లేత వయసులోనే లేదా చేదు అనుభవాల ద్వారా ఎలుక నేర్చుకుంటుంది. ఈ ఎలుక జన్మలో ఎప్పుడు తనకి చేదు అనుభవాలే. ఎప్పుడు కూడా చిన్నతనం దగ్గర నుంచి కూడా తను ఎప్పుడు దాక్కుంటూనే ఉండాల. ఎప్పుడు భూమిలో ఒక బొక్క పెట్టుకొని ఆ బొక్కలోనే జీవన గడుపుతూ ఉండాలా. ఎప్పుడు ఎవరు బయటకు వచ్చినా కూడా దవికన ఏదైనా ఆహారం తీసుకొని ఆ కన్నంలోకే వెళ్ళిపోవాలి, అక్కడే ఉండాలి. స్థిర నివాసం అన్నమాట తనకు. అది అట్లా ఉండాలి అని చెప్తున్నారు. అంటే తను భయంతోనే పెరుగుతూ భయంతోనే జీవిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ ఎలుక ముసలితనం వరకు బ్రతికిందంటే అది తప్పకుండా తన సహజ శత్రువుని ఎలా తప్పించుకోవాలన్న విద్యలో ఉపాయం నేర్చుకొని నిష్ఠుతురాలన్నమాట. ఇక్కడ చూడండి, ఎలిక గనక ఎవ్వరి చేతిలో చనిపోకుండా తాను గనక బ్రతికి ఉన్నట్లయితే తనకి ఎలాగా శత్రువుల నుండి తనను తాను రక్షించుకోవాలో తెలిసిన నేర్పర్యాయి ఉంటుంది. మళ్ళీ తర్వాత జన్మలో ఈ అనుభవంతో పుడుతుంది అని చెప్తున్నారు అద్భుతంగా. మరి ఈరోజు స్వాధ్యాయం మీదే ఫ్రెండ్స్. ఇంకా రేపు ఈ ఆత్మల చరాచర జన్మల గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయం మీది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.